రైతు రుణమాఫీపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ జరిగింది 7,500 కోట్లు మాత్రమే అన్నారు. ప్రజాభవన్లో మంత్రి తుమ్మలతో కలిసి ఆయన బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. భట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. రుణమాఫీ కోసం బ్యాంకర్లకు 18,000 కోట్లు ఇచ్చామని, కానీ రైతులకు మాత్రం నేటి వరకు 7,500 కోట్లు మాత్రమే చేరాయని తెలుస్తోందన్నారు భట్టి. రుణాల చెల్లింపు లేట్ అయితే దాని ఫలితం రైతులకు అందకుండా పోతోందన్నారు. But his statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request what are the money we have transferred to you to see to that money goes to the farmers timely. Particularly agricultural lending, if we don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes and crop goes. రైతు రుణమాఫీపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ జరిగింది 7,500 కోట్లు మాత్రమే అన్నారు. ప్రజాభవన్లో మంత్రి తుమ్మలతో కలిసి ఆయన బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భట్టి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. రుణమాఫీ కోసం బ్యాంకులకు 18,000 కోట్లు ఇచ్చామని, కానీ రైతులకు మాత్రం నేటి వరకు 7,500 కోట్లు మాత్రమే చేరాయని తెలుస్తోందన్నారు భట్టి. రుణాలు చెల్లింపులో లేట్ అయితే దాని ఫలితం రైతులకు అందకుండా పోతోందన్నారు. భట్టి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, ఈ రోజు మధ్యాహ్నం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కూడా బ్యాంకర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తుమ్మల కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో అయితే బ్యాంకర్లకు తో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ కూడా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిపై కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటు బ్యాంకర్లతో కూడా చర్చించారు. అయితే ఇప్పటి వరకు దాదాపు మొత్తం 18,000 కోట్లు రైతుల అకౌంట్ లో కూడా జమ చేశామని సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అంటే ఇప్పటి వరకు 3 విడతల్లో కలిపి దాదాపు 18,000 కోట్లు రైతుల రుణ ఖాతా కూడా జమ చేశామని కూడా స్పష్టం చేశారు. అయితే దీనిపై కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర విమర్శిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తా అన్నది, దాదాపు 30,000 కోట్లు మాఫీ చేస్తానపై కూడా మరి 18,000 కోట్లు చేయడం ఏంటంటే కూడా ఇప్పటి వరకు అయితే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు రైతులు కూడా చాలా వరకు ఈ రైతు రుణమాఫీ డబ్బులు వారి అకౌంట్ లో పడలేదంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నాలు నిరసనలు కూడా తెలుపుతున్నారు. కాబట్టి మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ డబ్బులు బ్యాంకులు కూడా వాళ్ళ ఖాతాలు కూడా జమ చేయాలని కూడా ఇప్పటి వరకు అయితే పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున దుమారం చేరాయని చెప్పుకోవచ్చు. దాదాపు బ్యాంకర్స్ కి 18,000 కోట్లు ఇస్తే మరి ప్రజెంట్ మాత్రం రైతుల ఖాతాలో 7,500 కోట్లు మాత్రమే జమ చేస్తారని కూడా ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అయితే దీనిపై కూడా సేపటి క్రితమే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా స్పందించారు. దీనిపై అయితే ఇటు రైతు రుణమాఫీ చేసిన తర్వాత ఈ ఖరీఫ్ లో కొత్త రుణాలు 7,500 మాత్రమే బ్యాంకర్స్ ఇచ్చాయని కూడా ఈ బ్యాంకర్స్ మీటింగ్ లో స్పష్టించారు. అంటే త్రైమాసికం అంటే 3 నెలలకు మొత్తం కలిపి మొత్తం 17,300 కోట్లు మాత్రమే కొత్తగా రైతులకు రుణాలు ఇచ్చారని కూడా చెప్పుకొచ్చారు. అంటే దాదాపు తెలంగాణలో రైతులకు రుణమాఫీ జరిగిన తర్వాత అంటే దాదాపు 3 విడతల్లో 18,000 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అయిన తర్వాత ప్రజెంట్ మాత్రం కొత్తగా ఇప్పుడు ఈ వర్షాకాలానికి సంబంధించి రైతులు కూడా బ్యాంకర్స్ వద్దకు వెళ్లి రుణాలు కూడా తీసుకుంటున్నారంటే పాతవి మాఫైన తర్వాత ఇప్పుడు కొత్తగా కూడా వెళ్లి రుణాలు తీసుకుంటారు. కాబట్టి మరి కొంతవరకు ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఆలస్యం కావడంతోనే ఈసారి ఈ ఖరీఫ్ లో కొత్త రుణాలు 7,500 మాత్రమే ఇచ్చారని కూడా స్పష్టం చేస్తారు. అయితే దీనిపై కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అయింది. సాధారణంగా ఈ అమౌంట్ ని రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ గా తప్పుగా పరిగణించి కొంతమంది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని కూడా
కొద్దిసేపటి క్రితమే ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా స్పష్టం చేశారు. ఇదైతే రైతు రుణమాఫీ జరిగిన తర్వాత ఈ సీజన్ లో ఖరీఫ్ లో కొత్త రుణాలు 7,500 కోట్లు మాత్రమే బ్యాంకర్స్ రైతులకు ఇవ్వడం జరిగిందని కూడా స్పష్టం చేశారు. అంటే మొత్తం త్రైమాసికంలో 17,300 కోట్లు మాత్రమే కొత్త రుణాలు కూడా బ్యాంకర్స్ ఇచ్చాయి. కాబట్టి మరి త్వరితగతగా ఒక రైతు రుణమాఫీ సంబంధించినటువంటి ఆ డబ్బులు అయితే కూడా రైతుల ఖాతాకు జమ చేయాలని కూడా బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా స్పష్టం చేశారు. ఎవరికైతే ఇంకా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయలేదో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా వారి పాస్బుక్ ఆధారంగా వారి బ్యాంక్ ఖాతాలు కూడా జమ చేయాలని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక మరోవైపు దీన్ని ఇటు బీఆర్ఎస్ సంబంధించి కొంతమంది నేతలు తప్పుగా సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తున్నారు. తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని ఇటు కాంగ్రెస్ చెప్పుకొస్తుంది. అయితే త్వరలోనే మొత్తం అందరూ కూడా అంటే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ చేస్తాం. అయితే ఇంకా 9,000 కోట్ల పైగా పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే మిగతా అంటే ఎక్కడైనా ఖాతాకు సంబంధించి అంటే బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఏమైనా తప్పులున్నా కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంకా రైతుల ఖాతాలు ఎవరికైనా ఈ యొక్క రైతు రుణమాఫీ సంబంధించి అమౌంట్ ఆ ఖాతాలో జమ కాక మాత్రం మరి వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ బ్యాంకర్లతో వాళ్ళు వెళ్లి మాట్లాడితే సరిపోతుందని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు సతీష్ మల్లు బట్టి విక్రమార్క కూడా స్పష్టం చేయడం జరిగింది. సతీష్, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని సభ పెట్టి మరి చెప్పారు. ఇటు చూస్తే బట్టి చూస్తే మాత్రం మొత్తం కాలేదని చెప్తున్నారు. అయితే వీరికి సమన్వయం లేదంటారా? ఏది కరెక్ట్ అంటారు? సీఎం చెప్పింది కరెక్టా, బట్టి చెప్పింది కరెక్ట్ అంటారా? ఎస్, దీనిపైన ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా అయితే చర్చ నడుస్తుంది. అంటే మొన్నటి వరకు మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటు వైరాల సభ పెట్టినప్పుడు కూడా దాదాపు 3 విడతలు కలిపి 18,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ రోజు ఇటు బ్యాంకర్స్ మీటింగ్ లో మాత్రం ఇటు మల్లు బట్టి విక్రమార్క ఈ రకంగా 2,500 మాత్రమే రైతుల ఖాతాలో జమ అన్నారు. కానీ ఇది కొంచెం తప్పుగా సవరించడం జరిగిందని కూడా ఈ కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ కూడా మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది బట్టి విక్రమార్క కార్యాలయం నుంచి కూడా. అయితే అందులో స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే లోపం ఏంటంటే ఇవన్నీ కూడా కొత్తగా తీసుకున్న రుణాలని అంటే 7,500 కోట్లు కొత్తగా తీసుకున్న రుణాలకు మాత్రమే అంటే ఎవరికైతే రుణమాఫీ జరిగిందో వాళ్ళకి మాత్రమే బ్యాంకర్స్ లోన్ ఇచ్చాయి. ఆ లోన్స్ ఈ త్రైమాసికంలో కలిపి మొత్తం దాదాపుగా 17,300 కోట్లు మాత్రమే ఈ ఖరీఫ్ సీజన్ లో కొత్త రుణాలు ఇచ్చారని కూడా స్పష్టం చేస్తారు. అంటే ఇది రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ కాదు, ఓన్లీ ఎవరైతే రుణమాఫీ జరిగిందో వాళ్ళకి మళ్ళీ కొత్తగా బ్యాంక్స్ కొత్త రుణాలు ఇవ్వడం అనేది మొత్తం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ 1 వీక్ లో 7,500 కోట్లు మాత్రమే బ్యాంకర్స్ ఇచ్చాయి. కాబట్టి మరి దీన్ని కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు రైతులకు కూడా వారి వ్యవసాయ అవసరాల కోసం కూడా రుణాలు తీసుకుంటారు. కాబట్టి మరి పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు అయితే రైతు భరోసా ఇంకా కొంచెం డిలే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి బ్యాంకర్స్ కూడా కొంచెం ఇటు రైతులకు సంబంధించి కూడా కొంచెం సమన్వయంతో ఇటు రుణమాఫీకి సంబంధించి ఎవరికైతే డబ్బులు అమౌంట్ పడ్డాయో వాళ్ళందరూ కూడా కొత్త రుణాలు ఇవ్వాలి. రైతులందరూ కూడా బ్యాంకర్స్ సహకరించాలని కూడా ఈ రోజు ప్రజాభవన్ లో జరిగినటువంటి బ్యాంకర్స్ సమావేశంలో కూడా అందరికీ బ్యాంకర్స్ ప్రతినిధులకు కూడా అందరూ కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కొంతవరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది మరి 7,500 కోట్లు రైతు రుణమాకు సంబంధించిన అమౌంట్ ఇప్పుడే బ్యాంకు అంటే రైతుల ఖాతాలో పడితే మరి మిగతా 18,000 కోట్లు పడ్డాయని వైపు సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటే మరి డిప్యూటీ సీఎం ఈ రకంగా చెప్పడం ఏంటన్నప్పుడు కూడా ఇప్పటి వరకైతే కొంతవరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు కూడా ఇది మాత్రం కొత్త రుణాలు మాత్రమే 7,500 కోట్లు ఇప్పటి వరకు ఈ 1 వీక్ లో రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం జరిగిందని కూడా కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తన ప్రెస్ నోట్లు కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మరి ఇది అంతా కూడా కొత్త రుణాలకు సంబంధించిన అమౌంట్ 7,500 కోట్లను కూడా మరి ఇప్పటి వరకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 18,000 కోట్లు దాదాపుగా 17,600 పైగా కోట్లు ఇప్పటి వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేశారు. అయితే మరికొంతమంది కూడా కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమందిని అయితే కొంతమంది బ్యాంకర్స్ అయితే ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితే ఇటు రేషన్ కార్డు అడుగుతున్నట్టుగా చర్చ జరుగుతుంది. మరి దీనిపై కూడా ఇప్పటి వరకైతే తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. ఎవరు కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టాల్సిన అవసరం లేదు, పాస్బుక్ ఆధారంగానే అర్హులైన ప్రతి రైతులందరూ కూడా రైతు రుణమాఫీ జరుగుతుంది. ఆయన టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతవరకు డిలే అయినా కూడా ప్రతి చివరి రైతు వరకు కూడా రైతు రుణమాఫీ ఇస్తామని కూడా ఇప్పటి వరకైతే సీఎం రేవంత్ రెడ్డి గాని ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరో 4-5 రోజుల్లో పూర్తిగా రైతుల ఖాతాలో
2 లక్షల లోపు ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా మాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఇంకా 30,000 కోట్లని ఇప్పటి వరకైతే సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు చెప్పారు. అంటే దాదాపు 2 లక్షల లోపు ఉన్న వారికి మరి ఇప్పటి వరకు మాత్రం 18,000 కోట్లు మాత్రమే రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. మరి మిగతా 9,000 కోట్ల పైన కూడా అవన్నీ కూడా త్వరలోనే బ్యాంకర్స్ పంపిస్తాం. ఎందుకంటే కొంతవరకు టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతవరకు ఆగిపోయినాయి, కొంతవరకు తప్పులు ఉండడం వల్ల, అంటే బ్యాంక్ అకౌంట్ లో కొంతవరకు తప్పులు ఉండడం వల్ల దాంతోనే కొంతమందికి అమౌంట్ పడలేదు, రైతు రుణమాఫీ డబ్బులు పడలేదు. కూడా మరి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకే మనం చూస్తాం కొన్ని జిల్లాలు కూడా రైతులు రోడ్లపైకి వచ్చి. సతీష్, ఇప్పటి వరకు టెక్నికల్ ఇష్యూస్ తో కొంత అమౌంట్ పడలేదు కదా, అది ఎప్పటి వరకు పడే అవకాశం ఉంది? సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో వేస్తా అని చెప్పారు, కానీ టెక్నికల్ ఇష్యూస్ తో కొంత అమౌంట్ పడలేదు ఇప్పుడు రైతులకి. అది ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉంది? వీటన్నిటిపై కూడా ఈ రోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. ఈ 1 వీక్ లో ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాం, కాబట్టి ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకైతే దీన్నే మేజర్ గా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఒకవైపు రైతులతో ఇటు ధర్నా చేస్తున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు అయితే విమర్శిస్తున్నారు. అయితే మొత్తానికి అయితే మాత్రం ఇప్పటి వరకు ఈ టెక్నికల్ ఇష్యూస్ జరిగినటువంటి అకౌంట్స్ మాత్రం ఏదైనా తప్పులు దొరికినా కానీ వీటన్నిటి కూడా 1 వీక్ లో సెట్ చేసి ప్రతి ఒక్కరు అర్హులైన రైతులందరూ కూడా తమ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తాము, 2 లక్షల రుణమాఫీ కూడా జమ చేస్తామని కూడా స్పష్టం చేశారు. అంటే మరి చూడాలి, మరి ఇప్పటి వరకైనా రైతులకు సంబంధించి పడిగాపులకు కాలం చెల్లుతుందో చూడాలి. మరి ఇప్పటి వరకైతే కొంతమంది రైతులు మన జిల్లాలో చూస్తాం, ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది రోడ్లపైకి ఎత్తి నిరసనలు కూడా చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్క రైతు కూడా రైతు రుణమాఫీ అమలు చేయాలని కూడా కోరుతున్నారు. కాబట్టి మరి దీనిపై ఇటు ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా కొంతవరకు విమర్శలు చేస్తున్నారు. కాబట్టి మరి వీటన్నిటికీ తిప్పుకొట్టాలంటే మరి మిగతా సంబంధించిన రుణమాఫీ డబ్బులు కూడా బ్యాంకర్లు ఇటు రైతుల ఖాతాలు కూడా జమ చేయాల్సి ఉంటుంది. కూడా మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చూడాలి. మరి రాబోయే 1 వీక్ లో ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ సంబంధించిన అమౌంట్ వాళ్ళ ఖాతాకు కూడా జమ చేస్తామని కూడా మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేయడం జరిగింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సతీష్.